నమస్తే అండి. నేను ఈరోజు రివ్యూ చేయబోయే ప్రోడక్ట్ మోచి నుంచి ఫ్లాట్ శాండిల్స్. ఇది యాంటిక్ గోల్డ్ కలర్ అండి. కలర్ వచ్చేసరికి ఈ ఫ్లాట్ సోల్ వచ్చేసరికి సోల్ చాలా స్మూత్గా ఉందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకొని చూస్తే. ఇంకా దీనికి చిన్న ఇలా స్ట్రిప్ బాగా వచ్చింది. చాలా బాగుందండి ఇది చూడడానికి. ఈ కలర్ కూడా చాలా రిచ్గా ఉంది. ఇది ఎంఆర్పి వచ్చేసి 1990 రూపీస్ అండి. దీన్ని నేను అమెజాన్లో 998 రూపీస్కి కొన్నాను ఇది. అండ్ దీనికి ఒక స్టోరీ ఉందండి. ఇది నేను హైదరాబాద్లో మోచి స్టోర్లో 1990కి చూశానండి. చూసిన తర్వాత దీనికి 2000 ఎందుకు పెట్టడం అని ఆలోచించి ఆన్లైన్లో ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ఆన్లైన్లో ట్రై చేస్తే అరౌండ్ 1238 అలా ఉంది. అయితే ఇది ఎప్పుడు 1000కి అవుతుంది అని వెయిట్ చేసిన తర్వాత ఇది ఒకసారి అలా చెక్ చేస్తూ ఉంటే ఒకసారి 998 రూపీస్కి ఉందని చెప్పేసి దీన్ని ఆర్డర్ పెట్టానండి. ఇది వేసుకొని ఉంటే చాలా బాగుంది. నాకు యాక్చువల్గా మోచీలో ఈ కంఫర్ట్ అనేది నాకు చాలా ఇష్టం. ఫ్లాట్స్ కంఫర్ట్గా ఉంటాయి. ఇంకా మన ఫుట్కి చాలా స్మూత్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ చెప్పలు వేసుకొని చూపిస్తాను. వాక్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, కంఫర్టబుల్గా. ఇంకా కలర్ వచ్చేసరికి పార్టీ వేర్ కలర్ వచ్చిందండి షైనింగ్తో. సో శారీస్ మీదకి దానికి పార్టీ స్టైల్లో చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ ప్రోడక్ట్ 1000 రూపీస్ రివ్యూ చేశానని చెప్పి, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ బడ్జెట్లోనే రివ్యూ చేస్తానని చెప్పి కాస్ట్లీ ప్రోడక్ట్ రివ్యూ చేశాను అనుకోవచ్చు. కానీ లేడీస్కి ఇది పార్టీ వేర్ కదా, ఒక్కొక్కసారి ఎప్పుడో వేసుకుంటాము, ఒక్కొక్కటి కొనుక్కున్నా పర్వాలేదు. ముందు చేసిన ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే అది డైలీ వేర్ ప్రోడక్ట్, డైలీ వేర్ యూజ్ చేయడానికి. ఇది ఏదైనా పార్టీస్లోని ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఆఫీస్లో పార్టీస్ అవుతాయి కదా అలాంటప్పుడు, కాలేజీలో ఫంక్షన్స్ అవుతాయి మంచివి. సో అలాంటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా నేను ఇదేంటంటే ఇందులో 1000 రూపీస్ మిగిలించాను కదా, అలాగా మనీ సేవ్ చేస్తూ ఉంటాను. ప్రతి ప్రోడక్ట్లో బార్గెనింగ్ చేసినట్టు, అంటే ఎంఆర్పి కన్నా తక్కువ వచ్చి ఇంకా ఎంత కొంత తగ్గితే దానికోసం వెయిట్ చేసి ఆ అమౌంట్ అంతా దాచుకొని వేరే ప్రోడక్ట్లో పెట్టుకుంటాను. అంటే నేను ఇప్పుడు 4000 పెట్టి ఏదైనా ప్రోడక్ట్ లైక్ స్ట్రెయిట్నర్ అలాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి, అది ముందే నేను డిసైడ్ అయిపోయి సేల్ ఎప్పుడు పెడతారో అప్పుడు చూసుకొని అది ఎప్పుడు మనకి రీజనబుల్ రేట్కి వస్తుందా చెక్ చేసుకొని అది విష్ లిస్ట్లోనే పెట్టుకుంటాను, కార్ట్లో పెట్టుకోను. అలా చూసుకుంటూ అప్పుడు మెల్లిగా డబ్బులు కూడబెట్టి అలాంటి ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటాను. మీకు ఇంకా ఏమన్నా కొత్త ప్రోడక్ట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ రివ్యూ చేయాలనుకుంటే కమెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. అలా అన్నానని చెప్పి మరీ ఎక్కువ బ్రాండెడ్ ప్రోడక్ట్స్, ఎక్కువ కాస్ట్లీ ప్రోడక్ట్స్ చెప్పకండి. నాకు వీలైనంత తక్కువ, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అలాంటి ప్రోడక్ట్స్ చెప్పండి, తప్పకుండా రివ్యూ చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్.